బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. జమ్మూ కాశ్మీర్ లో భారీ ఉగ్రదాడిని సైన్యం తప్పించింది. ఉదంపూర్లో కొంతమంది స్థానికుల్ని బందీలుగా పట్టుకున్న ఇద్దరు తీవ్రవాదులు బీఎస్ఎఫ్ వాహనాలపై దాడికి దిగారు. సైన్యం దుస్తుల్లో వచ్చిన వీరు విచక్షణ రహితంగా కాల్పులకు దిగారు. దీంతో జవాన్లు ఎదురుదాడికి దిగారు. ఓ ఉగ్రవాదిని కాల్చి చంపారు. మరొక ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. అతన్ని పాకిస్తాన్కి చెందిన కసిం ఖాన్ గా గుర్తించారు. తీవ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మరణించగా 7 స్థానికులు గాయపడ్డారు. మరోవైపు సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో ఇవాళ ఉదయం మోటార్లతో కాల్పులకు దిగబడింది. దీంతో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. గత కొన్ని రోజులుగా పాక్ సరిహద్దుల్లో కవ్వింపులకు దిగుతూ ఉంది. వారం రోజుల్లోనే 15 సార్లు కాల్పుల ఉల్లంఘనకు దిగింది పాక్. జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్ లో తీవ్రవాది అరెస్టుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా క్రైమ్ కరెస్పాండెంట్ రమేష్ వెట్ల మనకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, ఈ దాడికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? దొరికిన తీవ్రవాదిని ఇప్పుడు ఎక్కడికి తరలించే ప్రయత్నాల్లో ఉన్నారో ఆ డీటెయిల్స్ అందించండి. జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్ లో ఇవాళ ఉదయం బీఎస్ఎఫ్ జవాన్ల మీద ఇద్దరు టెర్రరిస్టులు దాడి జరిగింది. ఏకకాలంలో ఇద్దరు టెర్రరిస్టులు అంటే స్థానికుల్ని పట్టుకొని వాళ్ళపైన కాల్పులు జరుపుతూ ఇటు బీఎస్ఎఫ్ జవాన్ల మీద విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దీంట్లో ఇద్దరు జవాన్లు అక్కడగా చనిపోగా స్థానికులు దాదాపుగా 7 మంది తీవ్రంగా గాయపడడం జరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధించి అటు స్థానికులతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా అటు బిఎస్ఎఫ్ తో పాటు అటు రాష్ట్ర ప్రభుత్వం అంటే దీంతో అటు ఏదైతే సజీవంగా అటు స్థానికుల్ని పట్టుకొని విశేష కాల్పు జరుపుకున్న ఉగ్రవాదిని అటు స్థానికులు పట్టుకొని వెంటనే బిఎస్ఎఫ్ జవాన్లకు అప్పగించడం జరిగింది. దీంట్లో ఆ బిఎస్ఎఫ్ జవాన్లు పట్టుకున్న ఏదైతే టెర్రరిస్టు పేరు కూడా గుర్తించారు. అంతేకాకుండా కొన్ని పాకిస్తాన్ సంబంధించిన పత్రాలు కూడా అతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా కాసిం ఖాన్ 20 సంవత్సరాల వయసున్న కాసిం ఖాన్ టెర్రరిస్ట్ అని చెప్పి గుర్తించారు. అంతేకాకుండా అతనికి సంబంధించిన పాకిస్తాన్ సంబంధించిన కొన్ని పత్రాలు కూడా అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే కసబ్ ఏదైతే 26/11 ఏదైతే టెర్రరిస్ట్ దాడి ఉన్నా దాని తర్వాత కసబ్ లాంటి ఉగ్రవాదిని పట్టుకున్న తర్వాత మొదటిసారి ఒక టెర్రరిస్ట్ ని పాకిస్తాన్ సంబంధించిన టెర్రరిస్ట్ ని జమ్మూ కాశ్మీర్ లో సజీవంగా పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇంకా అతన్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏంటి అన్న విషయాలు ఇంకా ప్రస్తుతానికి మనకు తెలియట్లేదు. ప్రస్తుతానికి బీఎస్ఎఫ్ అధికారుల ఆధీనంలో కాసిం ఖాన్ ఉన్నట్లుగా అక్కడి నుంచి మనకు సమాచారం వస్తుంది. అంటే వీరిద్దరు మాత్రమే ఉగ్రవాదులు ఉన్నట్టుగా తెలుస్తుందా? ఇంకా ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారు? దానికి సంబంధించి ఏదైనా సమాచారం ఉందా రమేష్? మరి మమతా ఇప్పటివరకు అయితే అలాంటి సమాచారం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు ఉగ్రవాదుల్ని అక్కడ స్థానికులు గుర్తించి బీఎస్ఎఫ్ అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే దాదాపు ఉదయం నుంచి కూడా బందీలుగా ఏదైతే టెర్రరిస్టుల బందీలుగా ఉన్న స్థానికులను విడిపించే ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. అయితే దీంట్లో ఇద్దరే ఉన్నట్టుగా ప్రస్తుతానికి అక్కడి నుంచి అంటున్న సమాచారం. మిగతా ఎవరైనా ఉన్నారన్న దానిపైన కూడా ప్రస్తుతానికి అటు చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు కూడా ఫోకింగ్ చేస్తున్నట్లుగా అటు బీఎస్ఎఫ్ అధికారులు చెప్తున్నారు. మమతా, అయితే దీనికి సంబంధించి రక్షణ శాఖ నుంచి కావచ్చు, లేకపోతే బిఎస్ఎఫ్ ఏదైతే ఆర్మీ జవాన్ల నుంచి వాళ్ళకి డైరెక్టర్ కావచ్చు, కల్నల్ కావచ్చు, వారి నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన ఏదైనా రావడం జరిగిందా వీరిని ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్టుగా? ప్రస్తుతానికి మనకున్న జమ్మూ కాశ్మీర్ నుంచి కావచ్చు, బిఎస్ఎఫ్ దళాల నుంచి ఫోటో ఒకటి ప్రస్తుతానికి ఒక సోర్స్ నుండి బయటికి రావడం జరిగింది. అయితే స్థానికులు పట్టుకున్నారు, తర్వాత పోలీసు అధికారులు పట్టుకున్న లైవ్ పిక్చర్స్ ని అటు నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి విడుదల చేశారు. దీనికి సంబంధించి ఒక ఉగ్రవాదిని తాము పట్టుకున్న విషయాన్ని ఇంకా ఎంహెచ్ఏ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఇంకెవరికి కూడా కన్ఫర్మ్ చేయట్లేదు. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సింది. మమతా, రైట్, థ్యాంక్ యూ రమేష్.